నమో నమో నమస్తే. నమో నారాయణ. నమస్తే గురువు గారు. నమో నారాయణ. నమో నమస్తే. నమస్తే సభాయి నమ. అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మనము శ్రీ గురుభ్యో నమ. ఓం శుక్లాం భద్రం విష్ణుం యజువర్ణం జర్భుజం ప్రసన్నవదనంజమోపజానందై ప్రణో దేవి సరస్వతి వాదేవి వాజనిధినామిత్రియవతు. ఓం నమో సనంతాయ సహస్రముక్తయే సహస్రపాదాక్షే సహస్రనామ్నే పురుషాయ సరస్వతే సహస్రకోటి ఉదాహరణే నమః. అమ్మ మనము గతంలో ధర్మరాజు నారదుడిని అడిగాడు, వర్ణాశ్రమ ధర్మాలు ఎవరు ఏ ధర్మాలను పాటించడం ద్వారా వారు తమ స్థితులలో తమ యొక్క జన్మత ఉద్ధరింపబడతారు. ఇక్కడ ఉద్ధరింపబడటం అంటే అర్థం ఏంటంటే భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలగడానికి ఏమి చేయాలి, ఎట్లా ఉండాలి అంటే వర్ణాశ్రమ ధర్మాలు చెప్తూ బ్రాహ్మలకు 6 లక్షణాలు ఉన్నాయి, క్షత్రియులకు కూడా ఉన్నాయి. క్షత్రియులకు కూడా చెప్తూ బ్రాహ్మలకు ఉన్న దాంట్లో శమము, దమము, శౌచము, తపము, మార్ధవము, కృప, సత్యజ్ఞానము, క్షమ, హరిభక్తి ఇవి ఉండాలి. దీంట్లో వీళ్ళకి ఇచ్చే దానాల్లో విద్య నేర్చుకోవటము, ఆ విద్యను వేరే వారికి నేర్పడం, తర్వాత యజ్ఞయాగాలు చేయటము, పరవారి చేత చేయించటము, దానము తీసుకోవటము, దానము ఇవ్వటము, ఈ 6 లక్షణాలు వీరికి ఉంటాయి. ఇవి అన్నిటితో పాటు నిరంతరం ప్రతి ఒక్కరికి కూడా భగవద్భక్తి ఉండాలి. హరిభక్తి అంటే భగవత్పరాయణంగానే చెయ్యాలి తప్ప వేరే భావంతో చేయకూడదు. సర్వజీవుల యందు సమదృష్టి కలిగి ఉండాలి. తర్వాత ప్రతి యందు కూడా భగవద్ దర్శనాన్ని చేయగల. సమదృష్టి అంటే ఇక్కడ ఏంటంటే నీవు నేను ఒకటి, అన్ని రక్తాలు ఒకటి, వీళ్ళు కయ్యి కథలు కాదమ్మా. ఎందుకంటే రక్తాలు అన్ని ఒకటి కాదని మొదట్లో అదే చెప్పారు, కానీ రక్తాలు ఒకటి కాదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గ్రూపులు ఉంటాయి, మళ్ళీ ఆ గ్రూపుల్లో ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏది కాదు, అది కాదు. సమదృష్టి అంటే అందరిలోనూ భూమండల మీద సృష్టిలో ఉన్నటువంటి చరాచర సస్త జగత్తునందు కూడా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. ఆ భగవత్ తత్వమే అనేక రూపాలలో ఉన్నది. సూర్యుడు ఎట్లాగైతే సూర్యుని ఒక చెరువు ఉంటుంది, ఒక సముద్రం, ఒక చెరువు ఉంటుంది, ఒక చిన్న గొంతు ఉంటుంది, ఒక చెంబు ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది. ప్రతి చోటలో కూడా సూర్యకాంతి పడి ఒక్కొక్క సూర్యుడిగా కనబడతాడు, కానీ నిజానికి ఉన్నది ఒకటే సూర్యుడు. ఆ సూర్యుడు అస్తమిస్తే వీటిల్లో ఆ వెలుగులు కనబడవు. అట్లాగే అంటే ఇవన్నీ కూడా ప్రతిబింబాలు. ఆ ప్రతిబింబాలు ఎట్లాగైతే అన్ని చోట్ల ప్రతిబింబిస్తూ ఉంటాయో అట్లాగే భగవంతుడే అన్ని ఇంట్లో కూడా ప్రకాశింపబడుతున్నాడు. ఇప్పుడు మనకు ఆ నీరు కనబడాలంటే సూర్యకాంతి దాంట్లో పడితే దాని నుంచి మనం చూస్తున్నాం. అట్లాగే ప్రతి దేహము కూడా, ప్రతి ఉపాధి కూడా, ఆ ఉపాధి అంటే రకాల దాంట్లో ఉన్న ఏమిటాయి అంటే భూచరములు, అండజములు, తర్వాత జలచరములు, అండజములు, తర్వాత క్రిములు, కీటకాల నుంచి వస్తాయి అవి. అవి కాకుండా గాలిని స్వేదజములు అంటే మన చెమట నుండి కూడా వచ్చే జంతువులు, జీవాలు కొన్ని ఉంటాయి, స్వేదజములు అంటారు వాటిని. వాటి నుంచి కూడా కొన్ని వస్తుంటాయి. అట్లాగే అండజములు, యోనిజములు, ఇట్లా రకరకాల. తర్వాత పాదపంపులు అంటే చెట్లు. ఇవి సగం కలుస్తాయి, సగం కలవు. కొన్ని ఉంటాయి స్థిరజములు. అవి స్థిరాలు ఏంటాయి అంటే కొండలు, గుట్టలు, అవి అట్లాగే ఉంటాయి. అవి కూడా వాటిలో కూడా జీవం ఉన్నది. ఎందుకు ఉంటామంటే బండలు కూడా ఎదుగుతాయి. ఒకేసారి పెద్ద బండ కాదు, క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కొండలు కూడా అన్నీ కూడా అంతే. కాబట్టి భగవన్మయం కానటువంటి ప్రతిదానికి కూడా వృద్ధి క్షయాలు, పుట్టుక, వృద్ధి, తర్వాత జీర్ణించటము, తగ్గిపోవటము, నశించటం, ఇవనేటటువంటి లక్షణాలు ప్రతిదానికి ఉంటాయి. అలాగే ఆహార నిద్ర, భయ, మైథునాని, ఈ 4 లక్షణాలు కూడా ప్రతి జీవుల ఎడులా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా సరే ఏ ఉపాధిలో ఉన్నా సరే భేదమేమీ ఉండదు. అందరిది ఒకటే క్రమము. ఈ మృత్యులోకంలో ఉన్నది. కాబట్టి అందరి ఎడల సమభావము కలిగి ఉండాలి. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేనేదో చేశాను, ఇట్లాంటివి కాదు. అన్నిటి యందు కూడా భగవద్ దర్శనము చేయగలగటాన్ని సమదృష్టి అంటారు. అంతేగాని వాడిని మన పక్కన కూర్చోబెట్టుకుని కావలించుకున్నంతలోనూ వాడి పక్కన కూర్చొని తిన్నంతలో రాదు. అంతరంగంలో రావాలి. ఎప్పుడైతే ఆ స్థితి అందరికీ ఉండాలి అని చెప్తారు. రాజుకున్న దాంట్లో రాజుకి
దానం తీసుకునే అవకాశం లేదు, మిగతా ఇచ్చేది ఉంది. దీంతో పాటు 4వ వంతుని వరకు పన్నుగా తీసుకుని ప్రజలను కాపాడటానికి, మిగతా సమాజాన్ని రక్షించడానికి ఆయన ఉపయోగపడాలి. రక్షణ బాధ్యత, సైనిక ఇవన్నీ ఉంటాయి. అట్లాగే బ్రహ్మజాతి తర్వాత వైశ్యులకు ఏంటంటే వాణిజ్యము, తర్వాత వ్యవసాయము అనేటటువంటివి, గో సంరక్షణ అనేటటువంటిది కూడా వైశ్యులకు ఇచ్చారు. అంటే గో సంరక్షణ అందరికీ ఉన్నది, వీటి దానికి ఏంటంటే ఆర్థిక సాయం చేయగాలి అని అంటే సమాజానికి కావలసినటువంటి ఆర్థిక సంపదని వృద్ధి చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారో వాళ్ళని వైశ్యులు అన్నారు, వాణిజ్యులు అన్నారు, వ్యాపారం చేసేవారు. అట్లాగే శూద్రులు ఎవరైతే క్షితిజం భూమి ద్వారా చేస్తూ తమ శ్రమ ద్వారా సమాజానికి పునాదిగా ఉంటారో వాళ్ళని ఇదన్నారు. ఆ వర్గానికి వాళ్ళకి ఏం చెప్పాడే అంటే వారికి అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్న వాళ్ళు కూడా వీరందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క నియమాల ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ పోవాలి. దీంట్లో వాళ్ళ కులాచారాలు తర్వాత ఆచారాలు కంపల్సరీ పాటించాలి. రెండోది, ఎవరికైనా సరే అవసరమైనప్పుడు ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు తమ కంటే పై వర్గం అని చెప్పబడుతున్న దాంట్లో కొన్ని వాటిని వాళ్ళు స్వీకరించవచ్చు అట్లా చెప్తున్నాడు. కొన్ని చేయవచ్చు, కానీ కొన్ని ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. చేయకూడదు ఏంటయ్యా అంటే వ్యభిచారము, తర్వాత దొంగతనము, చౌర్యము ఇటువంటివి చేయకూడదు. అవి మటుకు ప్రతి వర్గానికి నిషేధింపబడ్డాయి. ఇట్లా చెబుతూ ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే ధర్మ అర్థకామ్య మోక్షములు, అంటే ధర్మాన్ని నిరంతరించకుండా ధనాన్ని కామ్యములు తీర్చుకుంటూ దానికి అర్థాన్ని అర్థము ధర్మానుగుణంగా ఈ వారికి నిర్ణయించిన ధర్మం ద్వారా ఆ మార్గంలోనే వెళుతూ ఆర్థికంగా వృద్ధి చెంది అర్థముతో తమ కోరికలను తీర్చుకుంటూ ఇహపర సంబంధమైన కోరికలను తీర్చుకుంటూ తద్వారా మోక్షాన్నే పరమలబ్ధిగా చేస్తూ ఉండాలి అని చెప్పి వీళ్ళతో పాటు ఇంకా ఏం చెప్తాడంటే ఆయన వీళ్ళతో పాటు తర్వాత ఎప్పుడు ఏం చేయవచ్చు అనే దాన్ని చెప్తాడు. కొంచెం 3 చపాతీలు కాల్చరా, స్త్రీలకున్న స్త్రీలకి ఏం చెప్తాడంటే ఈ చౌర్యం అనేటువంటి ఎవరికీ లేదు, ఎవరికీ కూడా ఈ శుచిత్వము అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంది. తర్వాత నిష్కపటంగా ఉండాలి, ఏం చేసినా సరే త్రికరణ శుద్ధిగా మోసబుద్ధితోటి ఎవరికి కూడా ఏమీ చేయకూడదు. చేసేదాన్ని కూడా తను చేసే ప్రతి కరగడగల ఒక భగవదారాధనగానే భావించి చేయాలి. అట్లా చేసినట్టయితే ఉన్నతి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్తాడు. తర్వాత ఆడవాళ్ళకి స్త్రీలకు లక్షణాలు చెప్తున్నాడు. స్త్రీలకి ఏం చెప్తారయ్య అంటే నిలయము పాటించి నిర్మల దేహయై శృంగారమే పొద్దు జయవలయు సత్య ప్రియలాప చతురయై ప్రాణేషు చిత్తంబు ప్రేమ రంజింపవలయు దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదుల దైవతమని ప్రియుదలంపవలయు నాదుడే పద్ధతి నడుచునా పద్ధతి నడిచి సద్బుద్ధులు నడవవలయు మార్ధవమున బతికి మధ్యన భోజన శయన పాన రతులు జరపవలయు ఇప్పుడు పతితుడైన వెలది పాతివర్త్య మహిమ పుణ్యజేసి మనుపవలయు అంటాడు. అంటే భర్తను ఆయనకు భర్త ఎడల ఎట్లా ఉండాలి అంటే అది ఆ రోజులు కొన్ని నియమాలు. ఎందుకంటే ఇప్పుడు దానికి అన్వయిస్తారా చేస్తారా అంటే చెప్పలేదు. ఎందుకంటారంటే సంపాదించే బాధ్యత భర్తదైతే గృహానికి కావలసినటువంటి ఆర్థిక సంపుష్టి చేయవలసిన బాధ్యత భర్తదైతే ఆ వచ్చిన ఆర్థిక స్తోమతతోటి గృహాన్ని సక్రమంగా నిలుపుతూ చేయటవలసిన బాధ్యత భార్యది. 2 భాగాలుగా చేశారు. గృహాన్ని నడపవలసిన బాధ్యత భర్తది, దానికి కావలసినటువంటి ఇంధన సంపాదించేవలసిన బాధ్యత భర్తది. ఇది ఉండడం చేశారు. అట్లాగే భర్త ఎట్లా ఉండాలి, భర్త కనుక మానసికంగా కొంచెం అతను దౌర్బల్య స్థితికి వస్తే అంటే విధేయాలు ఉన్నప్పుడు అతనితోటి సామరస్యంగా మాట్లాడుతూ స్నేహితులాగా ఉంటూ వారిని ఉత్తేజపరిచేట్టు ఉండాలి, కానీ వారిని మరి బలహీనపరిచేటట్టుగా ఉండకూడదు. ఇది ఒక నియమం. ఎందుకంటారంటే వాడు బయట కష్టపడి చేస్తుంటారు, ఇంట్లో కూడా సతాయిస్తే హత్యాలు దాన్ని సర్దుతో చేయాలి అని అంటారు. అట్లాగే అనుకూలంగా ఉన్నట్లుగా తర్వాత బంధువు ఎవరైనా వచ్చినప్పుడు వారికి అనుకూలంగాను సంతోషం కలిగేటట్టుగా అంటే దాని యొక్క చర్యల ద్వారా మనస్తాపం కలగకుండా ఉండేట్టుగా చేయాలి. ఒకవేళ గనక భర్త గనక దుర్మార్గుడై ఉంటే ఇవన్నీ గతంలో అంటే చాలా కనబడ్డాయి. ఎందుకంటే
అనసూయనండి శృతి అనసూయ వీళ్ళు కాదమ్మా, సతీ సుమత అని ఒక ఆవిడ కథ వస్తుంది. వాడు భర్త బాగా వ్యభిచారం అవుతాడు, అనసూయ చెప్పిందని పెళ్లి చేసుకుంటుంది. ఆవిడ చివరికి గ్రహాలను కూడా ఆగిపోమంటుంది. అప్పుడేంటి ఆయన మాండవుడు శాపం పెడతాడు, ఈ తలగే పడి చచ్చిపోతాడు. ఎందుకంటే అటు తగులుతాడు వీడు వ్యభిచారి జరిగి, కుష్ఠరోగం వచ్చి కూడా ఆ టైంలో కూడా చెంచలేదు. ఏం చేస్తాం ప్రారంభం. అప్పుడు వాడు శాపం పెడితే ఆవిడ చేయటము, మళ్ళా త్రిమూర్తులు అనసూయ అనుగ్రహం వల్ల వాడు మళ్ళా బతకడం జరుగుతుంది. పతిభర్తల యొక్క అంటే పతినియే దైవముగా భావించి పతిని ఎడల ఉన్నట్లయితే స్త్రీలకు ఎట్లాంటి శక్తులు వస్తాయ్యా అంటే, ఈ బ్రాహ్మణులు మిగతా వాళ్ళు పురుషులు తమ విద్యుత్ ధర్మాల్లో చేసిన ఘోరమైన తపస్సులు చేస్తే సంపాదించే శక్తి కంటే కూడా ఎక్కువ శక్తిని పొందగలుగుతారు అని చెప్పటం, అందుకు తప్ప ఏం లేదు అక్కడ. కాబట్టి ఆ నియమాలు ఇప్పుడు పనికి వస్తాయా అంటే అది చెప్పలేదు. ఎందుకంటే కలికాలం కదా, కలి అన్నిటికీ కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. ఎడ్డం అంటే తడ్డం అన్నట్టు. అప్పుడు నువ్వు 2 అంటే నేను 4 అంటాననే పద్ధతి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ భేషజం కాదు, అది ఇప్పుడు కుదురుతుందా కాదు, ఇది యుగ ధర్మాల బట్టి ఉంటుంది. ఈ ధర్మంలో కూడా ఉంది, పాతివ్రత్యానికి ఉండే భయం ఉంది. అంటే భర్త చేసిన పూజలో భార్యకి లభిస్తుంది. అధికారం ఎందుకు ఇస్తున్నారా అంటే తను చేసేటటువంటి కార్యక్రమాలకి ధర్మాచరణకి భార్య సహకరిస్తుంది కాబట్టి, ప్రతి దాంట్లో సహకరిస్తుంది కాబట్టి భర్త చేసే పూజ, ఒక పురుషుడు ఒకడు ఎవడైనా చేసినటువంటి పుణ్యకార్యాల్లో తను ఆ ధర్మాన్ని ఆచరించడానికి తగినటువంటి పరిస్థితులను నియంత్రించి నెలకొల్పినందుకు రాజుకు కొంత భాగం వస్తుంది. తర్వాత తనకు సహకరిస్తూ తనకు చేయడానికి ఉపయోగించినటువంటి సహకరించిన భార్యకు కూడా లభిస్తుంది. అంటే పురుషుడు చేసినటువంటి తపస్సులో కానీ పుణ్యంలో కానీ వాడు సంపాదించిన పుణ్యంలో ఇద్దరు తీసుకుంటారు, రాజు తీసుకుంటాడు, భార్య తీసుకుంటాడు. మరి పురుషుడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ రాదు, వీడి తనుకు చేయాల్సిందే. వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వీళ్లకు అనుకూల పరిస్థితులు కలిగించి వీళ్ళకు చదువు చేయించారు కాబట్టి. మరి చెయ్యకపోతే వీడికేం వాళ్ళ వల్ల నష్టం కలగదు, వాడికేం నష్టపెట్టగలుగుతుందా అంటే వాళ్ళు పొందవలసింది పొందరు అంతే. ఎవరి ధర్మాన్ని ఇప్పుడు జరుగుతున్నాయి, ఒక ధర్మానికి ఏమో కొమ్ము కాస్తున్నారు, కొన్ని ధర్మాల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు, దాని ప్రారంభాన్ని అనుభవిస్తారు. అందుకనే ఏ పాలకుడు కూడా సుస్థిరంగా పరిపాలన చేయలేకపోతున్నాడు. 5 ఏళ్ళు చేస్తాడు, 5 ఏళ్ళు చేస్తాడో తెలియదు, 3 ఏళ్ళు చేస్తాడో 2 ఏళ్ళు చేస్తాడు. కారణం ఏంటి? వీళ్ళు ధర్మబద్ధంగా చేయటం లేదు. పోనీ చేసేదేమన్నా చెప్పి చేస్తున్నారా? అది చేయటం లేదు. త్రికరణ శుద్ధి లేదు. ఏ పాలకుల్లో అయినా సరే, ఎవరి పాలనలో అయితే త్రికరణ శుద్ధి ఉండదు వాళ్ళకి అతలాకుతలంగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పు, నేను ఎట్టగా చేస్తాను, ఓకే అది వెళ్ళండి గుర్తు. ఇట్లా కాకుండా త్రికరణ శుద్ధి లేకుండా పైకి ఒకటి కింద ఒకటి చేస్తున్నారు కాబట్టి ఈ దౌర్భాగ్యం నడుస్తుంది. సకాల వర్షాలు ఉండలేదు, ఎవరూ లేదు. వైశ్యుల్లో ఏ చెప్పినటువంటి పాలక వర్గంలో కానీ రాజు అంటే పాలక వర్గం, పాలితుల్లో మిగతా వాళ్ళు బ్రాహ్మణ వర్గం కానీ, మీకు నియమాలు అన్నీ ఉన్నాయి. బ్రాహ్మణులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమున్నాయిరా అంటే ఎవరి చేతైనా కార్యక్రమం చేయించినప్పుడు నాకు ఇంత కావాలని అడగకూడదు, ఒక మాట ఉన్నది. వారు ఇచ్చింది తీసుకోవాలి, ఓకే వెళ్ళండి గుడ్ అని చెప్పిన వాడు ఏం చెప్తున్నాడు? రెండోది ఇచ్చేవాళ్ళకి ఏం చెప్తున్నాడయ్యా అంటే నీ యొక్క ఆర్థిక స్తోమతకు తగినట్టుగా నీ శక్త్యానుసారముగా వారికి తృప్తి కలిసి ఇవ్వాలి అని చెప్తున్నాడు. కానీ ఏమవుతుంది, వీడేమో ఇవ్వటం లేదు. ఇచ్చేవాడు తనకు ఆర్థిక ఉన్నవాడు ఇక్కడికి తగ్గించేద్దామని చూస్తాడు, లేనివాడి పరిస్థితి కరెక్టే, ఉన్నవాడు కూడా ఇవ్వడానికి బాధపడతాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకు ఇంతే ఇస్తే కానీ నేను చేయనని వీళ్ళు కూర్చున్నారు. వీళ్ళు బతకాలి కదా, జీవనాధారం తప్పదు కదా. కాబట్టి ఏమవుతుందంటే ఇద్దరు కూడా ధర్మ వ్యతిరేకంగానే వెళుతున్నారు. సమర్థించుకోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు, నేను సమర్థన చెప్పట్లే. ప్రతిదానికి కూడా హత్య చేసిన వాడు కూడా చెప్తాడు సమర్థన. ఏం చేస్తాం, నేరం నాది కాదు, ఆకలిది కాదు, అది కాదు. నీ వరకు నువ్వు ధర్మాన్ని ఎంతవరకు పాటించు. ధర్మో రక్షితి రక్షిత అంటే నీకు నియమించినటువంటి ధర్మాన్ని నువ్వు ఎంతవరకు పాలించినట్టయితే అంతవరకు అది నిన్ను కాపాడుతుంది. నువ్వు నాకు ఇది కుదరటం లేదు, ఇట్లయితే బతకలేను కాబట్టి నేను కొంచెం అట్లా తప్పుతున్నాను అంటే అది అంతేగా ఉంటుంది. మన మొహానికి రంగు వేసుకుంటే ఎంత రంగు వేసుకుంటే అంతే కనబడతాం. అట్లాగనమాట ప్రతి ఒక్క వర్ణములు ప్రతి ఒక్కళ్ళు కూడా చాతుర్వర్ణాలు అని చెప్తున్నాం కదా, చాతుర్వర్ణాలు అదే పేరుతో ఉండక్కర్లేదు, వేరేగా ఉన్నా కూడా ఎవరు సరిగా చేయటం లేదు.
కొంతమంది ఉన్నారు కొన్ని రంగాల్లో, వాడికి పని చేయడానికి జీతం ఇస్తుంది ఎందుకంటే అటెండ్ అవ్వడానికి, పని చేయడానికి వీడికి లంచం కావాలి. మరి తప్పు కదా, దాని ఫలితం అనుభవిస్తాడు. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ పర్యవసానం వాడు ఎంత కష్టపడుతున్నాడో కొంతమందికే తెలుస్తుంది, వాడికే తెలుస్తుంది. ఎందుకంటే అనాయాచితంగా దోపిడితో సమానమే, అది చౌర్యముతో సమానమే. వాడు చెప్పచ్చు నాకు అవి కష్టాలు ఉన్నాయని, అంతే. విద్యా సంస్థలు అంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి ఎవరూ కూడా ధర్మ పరిపాలన ధర్మానుసరణ చేయటం లేదు. ప్రస్తుత కాలంలో భక్తి పెరిగింది కానీ ధర్మ నిరతి పెరగలేదు. భక్తి కనబడుతోంది, ధర్మ నిరతి నశిస్తోంది. అందుకనే సకాలంలో వర్షాలు పడటం లేదు, పడిన వర్షాలకు తగినట్లుగా సస్యము లభించటం లేదు, లభించిన సస్యము కూడా చేతికి అందటం లేదు, చేతికి వచ్చింది నోటి దాకా రావటం లేదు. వీటన్నిటికీ కారణం ఏమిట్రా అంటే ధర్మ వ్యతిరిక్తత, ధర్మాచరణమునందు ఉన్నటువంటి లోపము. భక్తి లోపము కాదు, భక్తి ఉన్నది, కానీ భక్తి ఏం చేస్తోందిరా అంటే ధర్మాచరణను వదిలిపెడుతోంది. అంటే నేనేదో దేవుడికి ఇది కడతానంటే అది లంచం ఇచ్చినట్టే అవుతుంది. ఒకటి మటు కరెక్ట్. చాలా మంది ఏమనుకుంటామయ్యా అంటే నేను భగవంతుడికి దండం పెట్టుకున్నాను కాబట్టి ఆయన కోరిక తీర్చాడు నాకు అనుకుంటా. కాదు, భగవంతుడు ఎట్లాంటి వాడయ్యా అంటే సాక్షిభూతుడు. ఎట్లా అంటే ధర్మ నిరతి. నీ ధర్మాన్ని ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావో ధర్మం బట్టి ఆయన నీ యొక్క కోరికకు పైన చేసిన చర్యతోటి నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు ఇచ్చేంటి లంచాలకి వాటి ఇక్కడ అందుకే తృణమో పణమో ఏదైనా సరే ఆఖరికి నూలు పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా తృప్తి పడతాను, కాకపోతే త్రికరణ శుద్ధిగా ఇవ్వు, నీ శక్త్యానుసారముగా ఇవ్వు. నాకు 10,000 1000 రూపాయలు ఖర్చు పడిగే కెపాసిటీ ఉంది, కానీ అక్కడికి వచ్చేటప్పటికల్లా చెంబు నీళ్ళే పోస్తానన్నావు, అంతే, నీకు అదే ఇస్తాడు. ఒకడు ఉంటాడు, వాడికి ఏముండదు, నీరు కూడా దొరకదు, అయినా సరే పట్టుకొని దోచుడుతో పోస్తాడు, వాడికి అధిక ఫలితం వస్తుంది. మరి వాడు నీళ్ళే పోసాడు, నేను చెంబుతో పోసానంటే కాదు. నువ్వు బంగారం చెంబుతో పోస్తున్నావా, వెండి చెంబుతో పోస్తున్నావా, అది కాదు కావాల్సినది. నీ తాహత ఎట్లా ఉంది, తాహత అంటే బంగారు చెంబులో పొయ్యమని కాదు, దానిని ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు. అక్కడ చెంబు ఏది ఉంది అని కాదు, ఆ లోపల ఉన్నటువంటి ద్రవ్యం ఎట్లాంటిది అనేటటువంటిది కూడా ఉంది. ఇంకోటి అట్లాగే తస్కర ధనాన్ని స్వీకరించడం ద్వారా ఒక్క రాజులకు తప్ప, అధికారంలో ఉన్న వారికి తప్ప మిగతా వారి ఎడల దాని దోష ప్రభావం ప్రసరిస్తుంది. ఎందుకంటే రాజు పాలకుడు కాబట్టి శిక్షించే అర్హత ఉంది కాబట్టి యముని అంశ ఆయనలో ఉంటుంది. రాజ్యాధికారం ఎవరికి పడితే వారికి రాదు. ఇంద్రాంశ, విష్ణు అంశ, అగ్ని యొక్క సూర్య అంశ, యమాంశ, ఈ అన్ని శక్తులు అంశాలు కనుక కలిసిన కాలంలోనే వాడికి ధర్మాధిపత్యం లభిస్తుంది, రాజ్యాధిపత్యం లభిస్తుంది. కాకపోతే ఇప్పుడు రాజులు కాదుగా తీర్పులు ఇచ్చేది, తీర్పులు న్యాయస్థానాలు ఇస్తున్నాయి. మరి న్యాయస్థానాలు అట్లాగే ఉన్నారు. ఆయన ఎవరింటారో పాపం ఇల్లు ఏదో తగలబడిందని చూస్తే ఫైర్ యాక్సిడెంట్ అయిందట, పాపం దాంట్లో దొరికితేనేమో డబ్బులు దొరికినాయి. ఏంట్రా అంటే నావ కాదంటే, అంటే నువ్వు సంపాదించిన దాన్ని చెప్పేందుకు నువ్వు కాకపోతే ఎవరు తెచ్చిపెట్టుంటారు అక్కడ లోపల? ఎవడన్నా పక్కవాడు వచ్చి పెడతాను, ఇదేనా బ్యాంకే నీ ఇంట్లో తీసుకొచ్చి నోట్లు పెట్టడానికి? ఎవడన్నా పెడతాడా చెప్పండి? పక్కవాడు వచ్చి డబ్బులు దాచి పెడతాడా? మన ఇంట్లో పెట్టాడు కదా. అంటే అక్కడ ఉంది, అక్కడ దానికి వాడు అనుభవిస్తాడు, ఎక్కడికి పోదు. అదంటే ఇంతకు ముందుకు తేడా ఏమిటంటే వేరే యుగాల్లో పాపము పండటానికి కానీ పుణ్య ఫలితం పాప ఫలితాలు రావడానికి టైం పట్టేది. ఇప్పుడు అట్లా కాదమ్మా. కలియుగ మహత్యం ఏంట్రా అంటే ఇమ్మీడియట్ గా కలుగుతుంది, శీఘ్రంగా ఫలితాలు ఇస్తాయి, శీఘ్రముగా ఫలితాలు వస్తాయి. అది చెడు అయితే చెడు, మంచి అయితే మంచి. కాబట్టి శీఘ్ర ఫలగామిని ఏంటంటే కలియుగం. కాబట్టి కలియుగం ఒక రకంగా మంచిది అని చెప్తూ ఇట్లా ఉండాలని చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్లతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్తాడు. కొన్ని సంకర జాతులు చాలా మంది ఒక రకమైన ప్రమేయం చేసుకున్నారు, చాలా వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులే అని చెప్పారు కదా, మిగతా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పంచములు వీళ్ళు అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని. దానికే పృథు మహారాజు పుట్టే టైంలో పుట్టినటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అడవి జాతి వాళ్ళు, నిషాదులు, వాళ్ళు అడవి జాతి. తరువాత వీళ్ళల్లో ఈ యొక్క వర్ణాశ్రమాలు చెప్పారు కదా, ధర్మాలు పెట్టారు. దీంట్లో పర్యము విపర్యము అనేటటువంటి సంబంధాలు ఉన్నాయి. తమ యొక్క మానసిక దౌర్బల్యంతోటో తమ యొక్క తాత్కాలిక వాంఛతోటో అపసవ్యంగా, అంటే దాన్ని ఏమంటారయ్యా అంటే అపర్యము అంటే అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్త్రీని చేసుకోవడం ధర్మబద్ధము లేదు కాదు
ఒక క్షత్రియకాంతం చేసుకున్నాడు, చేసినా కూడా వాడు బ్రాహ్మణ బంధువు అవుతాడు. వైశ్యకాంతను కూడా చేసుకున్నాడు, వాడు బ్రాహ్మణ బంధువే. బ్రాహ్మణ స్త్రీకి బ్రాహ్మణుడు ఎదురు పుట్టినవాడే బ్రాహ్మణుడు. అది కూడా వైదికు చేస్తే. క్షత్రియం కొంతవరకు, వైశ్యులకు చేసుకుంటే అది బ్రాహ్మణ బంధువు. శూద్రవంతులు చేసుకుంటే కూడా బ్రాహ్మణ బంధువు అవుతారు, కానీ బ్రాహ్మణ సమానుడు కాదు. వీరికి కూడా కొన్నింటిలో అధికారాలు, ఆస్తిలు హక్కులు ఉంటాయి తప్ప మిగతా కార్యక్రమాల్లో కొంతమందికి ఉండవు. అట్టగే క్షత్రియుడు కూడా అట్టగే చెప్పారు. క్షత్రియుడు ఒకవేళ బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే సంతానం సూత జాతి అవుతుంది. అట్లాగే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు వాళ్ళకి పుట్టే సంతానం శూద్రులు కారు. వాళ్ళు ఎవరు అంటే పంచమ జాతి అవుతారు, మాల జాతి అవుతారు. అంటే ఇట్లా, అంటే దాని గురించి ఒక విధానం చెప్పారు. అంటే దానివల్ల అట్లా విపర్యముగా, ధర్మ విరుద్ధముగా, అంటే వీళ్ళ యొక్క దాని వల్ల సంతానాల వల్ల జరిగిన సంతానముతో వచ్చినటువంటి వర్గాలు మిగతావి. వీటిని పంచమ వర్గము అన్నారు. దీంట్లోకి అనేక దీన్ని ఏమన్నారంటే సంకరము అన్నారు. సక్రమముగా వచ్చింది కాదు సంకరం. వృత్తుల పార్లో వచ్చినటువంటితో పాటు ఇవి. వీళ్ళందరికీ కూడా ఉన్న నియమాలు ఏంటయ్యా అంటే, వారికి ఉన్నటువంటి నియమాల ప్రకారంగా వాళ్ళ వృత్తులను చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ అందుబాటులో ఉన్నంత వరకు వాళ్ళు పైకి వెళ్ళొచ్చు. కానీ ప్రతి వారి ఎడలా కూడా రెండు దోషాలు, శౌర్యము, హింస, ఈ రెండు కూడా దోషం. సర్వజాతులకు కూడా దోషం ఏంటయ్యా అంటే శౌర్యము, హింస, ఈ రెండు తప్ప మిగతావి చేయవచ్చును. చదువుకోకూడదని కూడా ఎక్కడా లేదమ్మా, అందరూ చదువుకోవచ్చు. జ్ఞాన సముపార్జన చేయవచ్చు. ఈ జ్ఞానం అనేది రెండు రకాలు. ఒకటి ఏమిటయ్యా అంటే క్షుధార్తిని తీర్చుకునేందుకు, క్షుత్పిపాసన తీర్చుకునేందుకు సంపాదన చేసుకునే విద్య ఒకటి. రెండోది ఏంటంటే జ్ఞాన సంబంధమైన విద్య, ఏదైనా నేర్చుకోవచ్చు. అసలు విద్య అంటే ఏమంటాడయ్యా అంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలియజేసేదే విద్య, అదే శాస్త్రము, అదే జ్ఞానము అంటాడు. కానీ మిగతావన్నీ కాదు. అందుకే మన వాళ్ళు ఏం చేశారే అంటే శిల్పం చెక్కేవాడైనా, చిత్రకారుడైనా, ఏదైనా కూడా పర్యవసానంగా తెలుగు తీసుకెళ్లారంటే భగవద్ దృష్టితోటి భగవత్ స్వరూపాలు వాటిని నిర్ణయించడానికి, వాటిని నిర్మించడానికి, ఊహలో వెళ్ళడానికి చేశారు తప్ప దేన్ని కూడా వేరే దానికి చెయ్యలేదు. అది జరిగింది. శాస్త్రాన్ని ప్రతిఫలం చేయడానికి అన్ని రకాల వాటిల్లో అందరికీ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏం చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో ఏదైనా సరే శౌచము అనే దాని వల్లే, ఆ శౌచం అని చెప్పాను ఇంతకుముందు, శౌచం అనేదే కొద్దిగా అంటరానితనానికి దగ్గరగా వెళ్ళిందని చెప్పాను. దీని తర్వాత బ్రహ్మచర్యం గురించి చెప్తున్నాడు. ఇట్లా చెప్తూ నియమాలు చెప్పి బ్రహ్మచర్యం గురించి చెప్తున్నాడు. బ్రహ్మచారి లక్షణాలు ఏంటంటే బ్రహ్మచారికి అంటే వీటిలో కూడా చెప్పాను, బ్రాహ్మణులకు ఉండేటటువంటి వేదోక్త మంత ప్రకారంగా సంస్కారాలు జరగాలి, మిగతా వాళ్ళకి కూడా జరగాలి. దీంట్లోనే కొంతమంది చాలా మంది ఒక రకమైన వాదన, ఛత్రపతి శివాజీని నువ్వు శూద్రుడు కాబట్టి నీకు పట్టాభిషేకం చెయ్యము అన్నారని కొంత గొడవ చేశారు బ్రాహ్మణులు, కొంతమంది వ్యతిరేకులని, కొంతమంది ఏదో నాన్ సెన్స్ మాట్లాడటం అడుగుతారు. మరి ఇదే ఛత్రపతి శివాజీ గురువు గారు ఎవరంటే భక్త రామదాసును పక్కన పెట్టి ఈయన తుకారామాయణ గురువు అన్నాడు. తుకారామ గురువుగా ఎక్కడా లేదు. సరే అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎందుకయా జమిదంటే ఈయనకు వివాహం జరిగిపోయింది. అప్పటికి రాజ్యాభిషేకానికి ముందే వివాహం జరిగింది. కానీ ఆ లోపల ఈయనకు జరగాల్సినటువంటి సంస్కారాలు వేద విహితంగా, మంత్రహితంగా జరగలేదు. జరగనప్పుడు చెయ్యాలి. తర్వాత కార్యక్రమము అంటే ఉపనయనంలో చేస్తాం. అన్నప్రాసన ఇవన్నీ కూడా సక్రమంగా చేయలేదన్నా కూడా ఉపనయన కార్యక్రమంలో అన్నప్రాసన అన్ని చేస్తాం. ఉపనయన ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళకి ఉంది, అన్ని కులాలకి. కానీ కొంతమంది వదిలేశారు. కానీ మిగిలిందంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు పెట్టుకున్నారు. వీళ్ళందరికీ ఒకే గాయత్రి మంత్రం ఉండదు, మంత్రంలో తేడా ఉంటుంది. ఆచమనం దగ్గర నుంచి తేడా ఉంటుంది. ఆ తేడాలో చెబుతూ చేయాలి. జరగలేదు. వివాహం కూడా అయిపోయింది. ఆ సమయంలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది. సంస్కారాలు ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాడు ఆయన. ఎప్పుడు చేయాలి? ఆ సందిగ్ధం వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటయ్యా అంటే పెద్ద సంశయాన్ని తీర్చగలిగేది కాశీ విద్యాపీఠం. కాశీ నుంచి పండితులను తీసుకొచ్చి చేశారు. అది జరిగింది. దాన్ని వేరేగా మాట్లాడతారు. అనుచారంగా ఉండాలిగా. అంతవరకు జరిగిన తురకల పరిపాలన, తురకల రాజులే 100 ఏళ్ళు పైనగా. అప్పుడు కొత్తగా రమ్మంటే ఏం చేయగలుగుతారు? అది జరుగుతున్నటువంటి విషయం. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి సంస్కారం కంటిన్యూషన్ ఉండాలి. సడన్ గా వస్తే అట్ట పెళ్లి అయిపోయిన తర్వాత ఒక ఉపనయనం చేస్తామంటే కుదరదు. బ్రహ్మచర్యం తర్వాత బ్రహ్మచర్యలో విద్యాభ్యాసం చేయాలి. దానికి బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచారి లక్షణాలు ఏంటయ్యా అంటే అయిపోయిందమ్మా, 8 అయిపోయింది, 8, 5 అయిపోయింది. రేపు చెప్పుకుందాం. ఎందుకంటే మళ్ళీ మీకు
దీంట్లో వెళ్ళిపోతుంది. ఇవాళ ధ్యాన గురువు గారు రాలేదండి. అయితే సరే, ఓకే అమ్మ, అయితే ముందుకు వెళ్దాం. ఈ బ్రహ్మచారి లక్షణాలు ఏంటయ్యా అంటే మౌంజీ బంధనము. మౌంజీ అంటే జింక చర్మాన్ని తగిలిస్తారమ్మ, తగిలిస్తారు, మౌంజీ అంటారు. అది మౌంజీ బంధనము. కౌపీనము, యజ్ఞోపవీతము, కృష్ణాజనము, పలాశదండము, కమండలము, దర్భలు ధరించాలి. కేశ సంస్కారం చేసుకోకూడదు. అంటే ఈయన గుండు కొట్టుకోకూడదు. అంటే మనం క్రాఫులు చేసుకోవడం ఇట్లాంటి ఉండవు, సవరాలు చేయించడం ఉండవు. ఇవి బ్రహ్మచారిగా ఉండేవాడికి నియమం. ఎందుకయ్యా అంటే వీటి మీద దృష్టి పెడితే చదువు మీద దృష్టి వెళ్ళదు కాబట్టి దాని మీద ధ్యానం లేకుండా ఉండాలి. కౌపీన ధారణ కంపల్సరీ ఉండాలి అందరికి. అంటే కౌపీనం అంటే మనం లంగోటి కౌచుకోటి అంటాం, అండర్వేర్లు అనుకోండి, అట్లాంటిది. మౌంచి అది ఉంటుంది. యజ్ఞోపవితం ధరించాలి. కృష్ణాజినము అంటే కృష్ణ చర్మం మీద ఆసనంగా కృష్ణాజినాన్ని వేసుకోవాలి. అట్లాగే పలాశ దండము అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చెట్టు ఇచ్చారమ్మా. పలాశ అంటే మనకి మోదుక చెట్టు. మోదుక చెట్టు యొక్క కర్రని బ్రాహ్మణులకు ఇస్తారు. అట్లాగే తర్వాత బౌద్ధంబరం వేరేది. అట్లా 4 రకాల చెట్లు, 3 రకాల చెట్లు ముగ్గురికి కూడా దండాలుగా బ్రహ్మచారికి ఇస్తారు. దీంట్లో మన వాళ్ళు కొంతమంది సన్యాసం తీసుకున్నప్పుడు ఏకదండి, ద్విదండి, త్రిదండి అని కూడా దాంట్లో ఉన్నాయి. వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చారు. ఇట్లా చెయ్యాలి. తర్వాత నిరంతరము కూడా వీరేం చెయ్యాలి అంటే భిక్షాటన చెయ్యాలి. అది కూడా ఒకే రోజున 10 మంది ఇళ్లకు తిరగడం కాదు. ఒక 5గురు ఇళ్లకు మాత్రం వెళ్ళి భిక్ష అడగాలి. వారు ఇచ్చింది తీసుకోవాలి. భవతి భిక్షాందేహి అని అడగాలి. బ్రాహ్మడికైనా అదే నియమం ఉంది. 5 ఇళ్లలో తీసుకోవాలి. రోజు 5 ఇళ్లకే వెళ్ళాలి. 5 ఇళ్లలో భవతి భిక్షాందేహి, వారు ఏది పెడితే తీసుకోవాలి. 5 ఇళ్లలో నీకేమీ రాలేదు, 6వ ఇంటికి వెళ్ళకూడదు. అది కూడా నీ జోలి నిండడం కాదు ఇంపార్టెంట్, ఆ రోజు ఎన్ని ఇళ్ళ వెళ్ళాలి అంతవరకే. 5 ఇళ్ళు అయితే 5 ఇళ్ళు, 6 ఇళ్ళు అయితే 5 ఇళ్ళే. వాళ్ళు పెట్టింది తీసుకోవాలి. ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ రావచ్చు. బ్రాహ్మడు గృహస్థ అయితే కూడా తెచ్చిన ఆహారాన్ని పచనం ఇంటికి తెస్తే దాని భార్య పచనము చేసి అంటే వండి పెడితే దాంట్లో దేవతారాధన పెట్టాలి. ఇంట్లో మళ్ళా వాడి ఇంటికి వచ్చి అతిథి కోసం భోజనానికి పెట్టాలి. దాన్ని భాగాలు చేయాలి. ఇంటికి ఒక భాగము, ఇంటి పశువులు ఉంటాయి వాటికి ఒక భాగము, ఇంటికి వచ్చి అతిథికి ఒక భాగము. బ్రహ్మయజ్ఞము అంటే భూతదయ, పంచభూతాలకి చుట్టూతా ఇంటి పొడి కూడా దాన్ని వైశ్వదేహం అంటారు. ఆ భూతాలకి పెట్టేందుకు కూడా కొంత భాగాన్ని పెట్టి చుట్టూతో ఉన్నటువంటి ఇంటి చుట్టూ ఉన్న భూతాలకు కొంత ఆహారం పెట్టాలి. తర్వాత ఇంటికి ఉన్న పశువులు కొంత పెట్టాలి. తర్వాత తను తినే ముందు గృహస్థు ఎవరు ఇంటికి అతిథి వస్తే వాడికి పెట్టి తర్వాత వీళ్ళు తినాలి. అట్లా పెట్టడానికి సిద్ధపడ్డప్పుడే మీకు మొన్న ఎవరో కథ చెప్పారు, ధర్మరాజు కథ చెప్తూ ధర్మరాజు చెప్పాడని. ఆ కథ జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆయన పాపం చాలా పేదగా ఉంటాడు. అడవిలోకి వాళ్ళకి ఆయన అడుక్కోడు తప్పని, భిక్షాటన కూడా తప్పని చెప్పి భూమి మీద పడిపోయినటువంటి విత్తనాలను ఆ వడ్లను మాత్రమే తీసుకొచ్చి దాన్ని వండుకొని పిండి చేసి తింటారు. అట్లా చేస్తే అదే పేరు ఆయనకు కూడా అదే పేరు వస్తుంది. ఎందుకంటే అది తిన్నాడు కదా, ఆ విధంగా చేసినవాడు. అటువంటి ఆయన ఒక కూతురు ఉంటుంది, కొడుకు ఉంటాడు, కోడలు ఉంటుంది, తను ఉంటాడు, భార్య ఉంటుంది. వీళ్ళకి కొన్ని రోజులుగా ఆహారం దొరకదు. ఒక రోజు దొరుకుతుంది, ఉండబోతే ఒక చోట దూర్వాసుడు అన్నది ఒకసారి యమధర్మరాజే వస్తాడు. ఆయన వేరే రూపంలో వచ్చి దగ్గరకు వచ్చి, నాకు నాయన 2 రోజులు బట్టి ఆకలి వేస్తుంది, తినలేదు. నాయన నాకంటే కూడా నీ ఆకలి పెద్దది, కొత్తది. ఎందుకంటే నాకు బాగా వారం రోజులు బట్టి తింటలేదు కాబట్టి నాకు అంత బాధ లేదు. ఇది కొత్తగా ఆకలి వేస్తుంది కాబట్టి నువ్వు తినమని పెట్టి ఆయనకి తన భాగాన్ని పెడతాడు. ముందు యజమాని భాగం పెట్టాలి, అంతేగాని పిల్లల భాగం కాదు. క్రమం ధర్మాచరణ యందు మొట్టమొదట కష్టాన్ని తీసుకోవలసిన వాడు పెద్ద పైనుంచి రావాలి, సుఖాన్ని తీసుకోవాల్సిన వాడు కింద నుంచి వెళ్ళాలి. సుఖాన్ని ఇచ్చేటప్పుడు కింద నుంచి ఇచ్చుకుంటూ రావాలి. అంటే పిల్లలకి ఇవ్వాలి, అన్నదమ్ములు అయితే తమ్ముడికి, ఆ తర్వాత వాడికి, తర్వాత తను తీసుకోవాలి సుఖం అన్న. అదిగా కానీ ధర్మాచరణప్పుడు అన్న ముందు తీసుకోవాలి. ఇది కష్టం వచ్చినప్పుడు. జూదంలో కూడా ధర్మరాజు జూదం ఆడేటప్పుడు కూడా మహాభారతంలో నన్నయ్య గారు పొరపాటు రాశారు, దాన్నే సినిమాల్లో తీశారు. కాదు, మొట్టమొదట జూదం ఆడేటప్పుడు ఏం చేస్తాడా అంటే తను పందెం కట్టాలి. తనే ఓడిపోతే అందరూ ఓడిపోతారు కాబట్టి ఆలోచిస్తాడు. తనకు పెద్దవాడు ఎవరు, తను 2 భార్యలు తన తండ్రికి, తను పెద్ద భార్య పెద్ద కొడుకు, రెండో భార్య యొక్క పెద్ద కొడుకు అయినటువంటి నకులుడిని ముందు పందెం వాడతాడు. నకులుడు ఓడిపోయిన తర్వాత సహదేవుడిని వదులుతాడు. తర్వాత అర్జునుడిని, భీముడిని వదిలిన తర్వాత తన్ని పందెం కట్టుకుంటాడు. అది విధానం. అట్లాగే
మరి బతికించేప్పుడు కూడా అదే అడుగుతాడు. యక్షుడిని ఏమంటాడు, నాయన నేను నా కొడుక్కి నా తండ్రికి 2 భార్యలు, నా పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు నేను బతుకున్నాను కాబట్టి రెండో భార్య యొక్క పెద్ద కొడుకు అయిన నకులుడు బతకడం ధర్మం కాబట్టి నకులుడిని బతికించమంటాడు. అదేంటి నాయన, వాడు యుద్ధానికి మనకు వస్తాడా? భీముడు బ్రహ్మాండ యుద్ధం చేస్తాడు, వాడే కదా కవును చంపుతాను పతం చేశాడు, వాడిని కోరుకోవచ్చు. పాశుపత అన్ని అస్త్రాలను అర్జునుడు కోరుకోవచ్చు కదా అంటే, లేదు నాయన ధర్మం ఇది అంటాడు. అప్పుడు నీ ధర్మ నిరతికి మెచ్చుకున్నాను. చెప్పటమే కాదు, ప్రాణాంతక పరిస్థితుల్లో ఆచరించే ధర్మాచరణ ముఖ్యము. ధర్మాన్ని వ్యాఖ్యానాలు చేయటం కాదు, ఊరికే సూక్తాలు చెప్పడం, ఇటు మాలాగా మాట్లాడేయటం కాదు, ఆచరణ, ధర్మాచరణ ముఖ్యం అని చెప్పి వారందరికీ వరాలు ఇస్తాడు. ఏమంటాడు, ఏనాడైతే మీకు ఆ వనవాస ఇది అజ్ఞాతవాస కాలం అయిపోయేంత వరకు మీరు కోరుకున్నటువంటి వస్తాయి, వాటిలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు. ఎప్పుడైతే మీకు ఆ కాలం అయిపోతుందో అవ్వంగానే మీ నిజ రూపాలకు వస్తారని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. చెప్తున్నా, ధర్మాచరణ వేరు. అప్పుడు ఆయన పెడతాడు, ముందు తండ్రి పెడతాడు, తర్వాత ఆయనది అయిపోతుంది, వెంటనే భార్యది పెడతాడు, పెద్ద కొడుకు వస్తాడు, కొడుకుది పెడతాడు, కోడలిది పెడతాడు. ఆయన తిన్నంత తిని వంటకు కూర్చుని వెళ్ళిపోతాడు. ఉద్యోగం వంట తింటారు కదా, అట్లా 1 కాదు 4-5 పర్యాయాలు వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు నీకేం కావాలి కోరుకోని ఆయన అంటాడు. వాసు సాక్షాత్తు ఈయనంటే పరమేశ్వరుడు. ఆయన అంటే లోకాలు కాబట్టి స్వర్గాలు ఎందుకు నశించిపోయా, నాకు అక్కర్లేదంటాడు. ఇప్పుడు ఆయనకి పుణ్యగతులు ఇస్తాడు. ఆయన చేయి కడుక్కున్నప్పుడు పడ్డ నీళ్లలోకి ఒక ముంగిసగా వచ్చాను, ఒక ముంగిస ఊగితే దానికి ఆ ఒక పక్కనే తడిసింది, అది బంగారంలాగా మెరిచిపోతోంది. ఇట్లా జరుగుతుంది అని ఎన్నో చోట్ల చూశాను. ధర్మరాజు ఇంత చేస్తున్నాడు, ఇక్కడ కూడా పొల్లాను, కానీ ఎంత పొల్లినా నాకు బంగారం కావటం లేదు అంటే నీ స్థాయికి కాదు కదా. అక్కడ అంటే ఆయన ఆకలిని జయించాడు, ఆటోమేటిక్గా నేను ఎగిరాలి అట్లనమాట. అట్లాగే ఇక్కడ కూడా. కాబట్టి ఈయన ఏం చేయాలి, 4 చోట్ల అడిగి రావాలి, 5 చోట్ల ఇళ్లలో అడగాలి, వచ్చిన దాన్ని తీసుకురావాలి. శిష్యుడు పని ఏంటయ్యా అంటే బ్రహ్మచర్యం చేసేటప్పుడు 5 ఇళ్లలో పట్టుకురావాలి, వచ్చిన పదార్థాన్ని గురువు గారి భార్యకి ఇవ్వాలి. విద్యాభ్యాసం చేస్తాడు కదా బ్రహ్మచర్యంలో, గురువు గారి భార్యకి ఇవ్వాలి. ఒకవేళ గురువు గారి భార్య లేదు, గురువు దగ్గర ఒక్కడే ఉన్నాడు, అప్పుడు దాన్ని తీసుకొచ్చి వండి భగవతి నివేదన చేసి గురువు గారికి పెట్టి, గురువు గారు తిన్నగా మిగిలినటువంటి ఆహారాన్ని మాత్రమే తను తినాలి, అంతేగాని ముందు తను తినకూడదు. ఇది బ్రహ్మచారి యొక్క నియమం. తరువాత భూశయనము చేయాలి, కేశఖండనములు నిషిద్ధము, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత నిత్యము కూడా అగ్నిహోత్ర కార్యక్రమం చేయాలి. అగ్ని సమిధాదానము అంటాం. ప్రాతకాలంలోనూ సాయంత్రకాలంలోనూ అగ్నిలో సమిధిని వేస్తారు మంత్రం చెప్పి, దాన్ని సమిధాదానము అంటారు. మధ్యాహ్న కాలం పితృయజ్ఞం చేయాలి. ప్రాతకాలంలో సంధ్యావందనము అంటే 5 గంటల ప్రాంతంలో, 5 నుంచి ఆ ప్రాంతంలో సంధ్యావందనం చేసుకుని బ్రహ్మయజ్ఞం అగ్నిహోమంలో సమిధాదానం చేయాలి. ఆ తరువాత తను విద్యాధ్యానము వేదాధ్యయనము చదువుకోవాలి, చెప్పింది విని చదువుకొని పునశ్చరణము, దాంట్లో కూడా ఊరికే ఒకసారి చదవటం కాదు, వల్లె వేసుకోవటం ఉంటుంది. వినాలి, విన్నదాన్ని వల్లె వేయటం, పదే చేయటము, చేసిన నేర్దని ధారణ, ధరించి ఉండటం అంటే తన యందు జ్ఞప్తి ఉంచుకోవటము. మంత్రం అట్లాగే ఉండేది. వాళ్ళ కొంచెం చూస్తున్నారు పుస్తకాలు, ఇంతకుముందు అట్టు కాదు. ఎప్పుడు చదివినవో 17 ఏళ్ళు 18 ఏళ్ళు చదివినటువంటి వాటిని మంత్రాలు గుర్తుంచుకొని ఒకదాని తర్వాత ఒకటి తప్పులు లేకుండా చెబుతారంటే అది ఆలోచించండి, మరి ఎంత కష్టమో. అది తేలిక కాదు కదా. ఏదో ఎగ్జామ్ రాసి పరీక్ష రాసి 5వ తరగతి రాసింది అంటూ మనకి 6వ తరగతిలో గుర్తుండదు, 6వ తరగతి రాసింది 10th క్లాస్ గుర్తుండదు, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో గుర్తు, ఇంటర్మీడియట్ డిగ్రీకి వస్తే గుర్తుండదు, డిగ్రీకి ఉద్యోగం వస్తే గుర్తుండదు. అట్లా కాదు, చదివినది ప్రతి గుర్తుండాలి. ధారణాశక్తి ఇప్పుడు నడుస్తోంది, విద్యార్థుల్లో ధారణాశక్తి 0 అవుతోంది, కొంతమందికే ఉంటుంది. అది ఇవన్నీ ఉంటాయి, ఇవి చెయ్యాలి. ఇవి చెయ్యాలంటే ధారణ పెరగాలంటే బ్రహ్మచర్యము చెయ్యాలి. మనస్సు వేరే చోటకు పరిగెత్తకూడదు, చంచలత్వంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత విద్యాభ్యాసం అయిన తర్వాత గురువు అనుమతితోటి స్నాతకుడు అంటారు. నాయనకి నువ్వు పనికి వచ్చావు, నీ చదువు అయిపోయింది, నీకు పర్వాలేదు అన్నప్పుడు అప్పుడు అతను దానికి సిద్ధం. గృహస్థ ధర్మానికి వెళ్ళమంటే అప్పుడు వెళ్ళేదానికి ముందే అక్కడ స్నాతకము అని మన పెళ్లిలో చేస్తున్నారు. అది వేడుకగా ఉంటుంది, అది వేడుక కాదు, ఒక క్రియ. అందుకనే ఆ రోజుల్లో అప్పటిదాకా అర్థం చూడడు, అర్థం చూపించటము, కాటక ఇవ్వటము, తిలకం పెట్టుకోవటము, విభూతి తప్ప ఇంకోటి ఉండేది కాదు. తిలకధారణ, నూతన వస్త్రధారణ, బహువస్త్రములు వస్త్రధారణ, తరువాత కేశఖండనము,
చక్కగా తల స్నానము, అభ్యంగ స్నానము ఇవన్నీ చేయిస్తారు. అందుకనే మన వాళ్ళు మధురము పానకం తీసుకెళ్ళి ఇమ్మంటారు స్నాతకంలో. ఎందుకు? అప్పుడు దాకా మధుర పదార్థాలు తినేందుకు కూడా లేదు. అపక్వాహారమే తినాలి బ్రహ్మచారి, పరిపూర్ణంగా ఉడికిన ఆహారం కాదు. ఇది కూడా ఉన్నాయి. ఎందుకంటే పరిపూర్ణ ఆహారం కనుక తిన్నట్టయితే బాగా చేస్తే తర్వాత సుగంధ ద్రవ్యాలను తీసుకోవటము, ఇట్లాంటివి తాంబూల సేవనము, సుగంధ ద్రవ్యాలు వాడటం ఇది కూడా నిషిద్ధము. కారణం ఎందుకంటే ఇవన్నీ కూడా కామో ప్రదీప్తములు, కోరికలను పెంచేటటువంటివి. ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు అదనమాట ఆ విధానం బ్రహ్మచారికి చెప్పాడు. బ్రహ్మచారికి చెప్పిన తర్వాత బ్రహ్మచారి లక్షణాలు అవి. దీంట్లో ఏంటి? సాక్షాత్తు ఈ నియమాలు పాటిస్తూ ఉండి అతను ముందుకు వెళ్ళాలి. ఇక గృహస్థు ధర్మాలు. గృహస్థు ధర్మాలకు ఏమున్నాయా అంటే బ్రహ్మచారికి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది. రేపటికి దాచుకోకూడదు. సన్యాసి కూడా అంతే. ఆ రోజు చేతిలో పట్టుకుని తినాలి. ఇప్పుడులాగా అడుక్కుని డబ్బులు ఇవ్వండి నాకు ఇటు దాచుకోకూడదు, కోట్లు అవి ఉండకూడదు. ఆ రోజుకి మాత్రమే పాత్ర. బ్రహ్మచారి గృహస్థుకు మాత్రము సంసార కాలం, సంవత్సర కాలానికి తగినటువంటి గ్రాసాన్ని పెట్టుకునే అవకాశము గృహస్థుకు ఉన్నది. గృహస్థు ధర్మాల్లోకి వచ్చేటప్పటికల్లా ఇంటిని చూసుకోవటము, ఇంటికి ఉన్నటువంటి పశుపక్షాదులను, తర్వాత ఇంట్లో అనేక రకాలు వస్తాయి. మనం అనుకుంటాం ఇల్లు నాది అని. కాదు, మా గురువుగారు అని. నువ్వు ఇల్లు అనుకుంటున్నావు, నీది కాదు రాది. ఆ ఇల్లు నాది అని ఒక ముష్టివాడు అనుకుంటాడు. ఆ ఇల్లు నాది అని ఒక కుక్క అనుకుంటుంది. ఆ ఇల్లు నాది అని ఒక పిల్లి అనుకుంటుంది. ఆ ఇల్లు నాది అని ఒకటి అనుకుంటుంది. ఎందుకంటే నీ ఇంటి మీద ఆధారపడి అనేక రకాలైన జీవులు బతుకుతూ ఉంటాయి. నీ దగ్గర స్టోర్ ఉంటుంది కదా, ఎలుకలు వస్తాయి. వాటి తినటానికి వాటి కోసం పిల్లి వస్తుంది, వాటికో కుక్క కాపలాన్ని వస్తాయి. రకరకాలు వస్తాయి, వద్దన్నా వస్తాయి. ఒక ఆవు రావచ్చు, రకరకాల జంతువులు వస్తాయి. వాటన్నిటికీ పెట్టాలి. గృహస్థు ధర్మం అది కంపల్సరీ. పెట్టి తను తిని అతిథి సత్కారం చెయ్యాలి. తర్వాత దేవ బ్రాహ్మణ అతిథి సత్కారాలు ప్రసిద్ధులకి ఉన్నాయి. సేవ ఇది గృహస్థు ధర్మం. అట్లాగే ధర్మ పరిపాలన అపర పర్వదినాల్లోనూ కొన్ని నియమాత ధర్మాల్లో కాకుండా మిగతా ధర్మాల్లో ఆ యొక్క వయోపరమైనటువంటి సుఖాన్ని పొందుతూ సత్సంతానాన్ని పొందాలి. 10 వరకు ధర్మ సంతానము కనవచ్చని ఉంది. ఎందుకంటే కృష్ణుడు కూడా 10 మంది సంతానాన్ని కన్నాడు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఇలా ఉండదు, 2 లేక 3, 3 కూడా పోయింది 2. కొంతకాలం పోతే నేను ఒకడు చాలనే పరిస్థితి. అది సరే, తాత్కాలికంగా ఉండేది ఈ మాట. ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇట్లా గృహస్థు ధర్మం కూడా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటయ్యా అంటే ఎవరైనా సరే, ఎవరికైనా సరే గురువు వస్తే కంపల్సరీ లేచి నమస్కారం పెట్టాలి. ఏ స్థానంలో ఉన్నా సరే. మిగతా వారు ఎవరికి కూడా స్థానం బట్టి నమస్కారాలు పెట్టే పనుడు. ఇట్లా గృహస్థారంభం చెప్తాడు. అట్లాగే ప్రహ్లాద, దీని తర్వాత మనకి ప్రహ్లాదుడికిను అజగర సంవాదం ఉందమ్మా. ఇది కూడా ముందుకెళ్దాము. అజగరుడు అయినా ఒక ముని. అజగరము అంటే నిజంగా ఏంటంటే అజగరము అంటే కొండ చిలువ అని అర్థం ఉంటుందమ్మా. ఈయన ఒక ముని. ఆయనతోటి ప్రహ్లాదుడికి సంవాదం జరుగుతుంది. అది కూడా దాంతో మనకి ఈ సప్తమ స్కందం అయిపోతుంది. ఈ సప్తమ స్కందం దీంట్లో కూడా ఇక్కడ నారదుని యొక్క పునర్జన్మ వృత్తాంతం అని కూడా చెప్తున్నాడు. అదే ఇంతకుముందు చెప్పాను కదా మీకు. ఆయన గంధర్వుడిగా పుట్టాడు, అప్పుడు శాపం పొందాడు. శాపం పొంది ఆయన మళ్ళా వెళ్ళిపోయి తర్వాత ఒక దాసికి కడుపును పుట్టాడు, శూద్రస్త్రీకి ధనవాన పుట్టి అక్కడ ఆయన దాన్ని ఏమన్నాము చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సేవలు చేయడం ద్వారా వాడి ద్వారా విష్ణునామాన్ని విని విష్ణు మంత్రాన్ని పొంది ఆ విష్ణుదానం చేసుకుంటూ ఎక్కడ ప్రయాగ క్షేత్రంలో ఆయన అనేక కాలం తపస్సులు చేయటం ద్వారా ఆయన కొంతగా వచ్చే వరకు ఆయన పరమాత్మ సన్నిధికి వదిలేది ఆయన మళ్ళా బ్రహ్మమానసుడిగా పుట్టాడని చెప్పాం కదా, అదే కథని మళ్ళా చెబుతాడు. పునశ్చరణం అవుతుంది. రేపు అజగర సంవాదాన్ని చెప్పుకుని మనం ఈ సప్తమ స్కందాన్ని అవగొట్టేద్దాం. తర్వాత అష్టమ స్కందం వస్తుంది. అష్టమ స్కందం దగ్గరగా మనకి తామస మన్వంతరంలో జరిగినటువంటిది. దీంట్లోనే గజేంద్ర మోక్షము వస్తుంది. తర్వాత చాక్షుష మంత్రంలో జరిగిన క్షీరసాగర మదనం, క్షీరసాగర మదనంలో కూర్మావతారం రావటము. తర్వాత ఈ శివుడు ఆలాహలాన్ని అంటే శివుడు సతీదేవి ఉన్నట్లు లెక్క. పార్వతి అప్పటికి రాలేదు. అంటే చాక్షుష మన్వంతరంలో పార్వతీదేవిగా లేదు అమ్మవారు, ఆవిడ సతీదేవిగా దాక్షాయణగానే ఉన్నది. ఆవిడ క్షీరసాగర మదనం, దాంట్లో ఆలాహలం పుట్టడం, తర్వాత దాంట్లో నుంచి రావటం. వీటన్ని కారణం ఏంటి? అంతకుముందు ఉన్నవేగా, లేనివి రాలా, కొత్తగా ఉన్నవన్నీ అంతరికి ఇవన్నీ కూడా మనకి మోహిని అవతారము ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత జరుగుతుంది. ఇదన్నమా ఇది మనం రేపు వెళదాం. రేపు మనం అజగర సంవాదం చెప్పేసుకుని
దాని తర్వాత ఎల్లటి ముందు కస్టమ్స్. నమస్తే అందరికి స్వస్తి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. మంచిదమ్మా, మంచిది. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు గురువు గారు. హరి ఓం. హరి ఓం.